రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీలో కీలక మంత్రులకు మావోయిస్టులు బెదిరింపు లేఖలు కలకలం రేపాయి. మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, మంత్రి సత్యకుమార్ యాదవ్లకు మావోయిస్టులు బెదిరింపు లేఖలు రాశారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలంటూ లేఖలు హెచ్చరించారు. ఈ బెదిరింపు లేఖపై ఇప్పటికే కందుల దుర్గేష్ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావు తాలూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలో కీలక మంత్రులకు మావోయిస్టు బెదిరింపుల లేఖలు కలకలం రేపాయి. మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, మంత్రి సత్యకుమార్ యాదవ్లకు మావోయిస్టులు బెదిరింపు లేఖలు రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఏదైతే మావోయిస్టులు మంత్రులకు అయితే మాత్రం రాసినటువంటి లేఖ ప్రస్తుతం రాష్ట్రంలో పాఠం వెళ్తా ఉంది. ఏదైతే మంత్రి కందుల దుర్గేష్తో పాటు మంత్రి అనగాని సత్యకుమార్, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు మరొక మంత్రికి కూడా మొత్తం 4 మంత్రులకైతే మాత్రం మావోయిస్టులు లేఖలు అయితే మాత్రం సందేహాలు పంపడంతో కూడా ఒకసారిగా ఏపీ డీజీపీ కార్యాలయం అయితే అప్రమత్తమై అసలు రాజకీయ కోణంలో ఈ యొక్క లేఖ రాశారా, లేదంటే ఎవరైనా ఆకతాయిలు ఈ లేఖ రాశారా అనే కోణంలో అయితే మాత్రం ప్రస్తుతం విచారణ అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతా ఉంది. ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో మావోయిస్టుల పేరుతో కూడా ఈ లేఖ రావడం కొంత ఇటు రాజకీయ వర్గాల్లో కాకుండా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా తీవ్ర స్థాయిలో చర్చ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ఎలాంటి అంశాలు పరమైనటువంటి అంశాల వల్ల ఇలాంటి బెదిరింపు లేకపోతుంది అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఏదైతే మావోయిస్టులకు సంబంధించి కూడా అందులో దుర్గేష్ సంబంధించిన లేఖలో ప్రధానంగా అయితే మాత్రం ఒక బెదిరింపు సంబంధించినటువంటి వ్యాఖ్యలు, మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్త అనేటువంటి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి కూడా అప్పుడు పూర్తి స్థాయి నిఘా వర్గాలు మొత్తం అప్రమత్తం చేశాయి. లేఖలో పేర్కొన్న విధంగా కూడా మావోయిస్టులు ఈ యొక్క లేఖ రాశారా, లేదంటే ఇతరులుగా ఎవరైనా రాశారా అనేటువంటి దానిపై అయితే మొత్తం లోతుగా దర్యాప్తు జరుగుతుంది. యువర్ లైఫ్ ఈజ్ డేంజర్, దేర్ ఇస్ అటాక్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వ్యాఖ్యలతో ఒక 2 లైన్ల వ్యాఖ్యలతో కూడా లెటర్ అయితే మాత్రం రావడం మంత్రిగా పేషికి రావడం జరిగింది. మరి వెంటనే కూడా మంత్రి పేరుకు సంబంధించిన కార్యదర్శి ప్రస్తుతం తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఈ లేఖకు సంబంధించిన అంశంపై అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో తుళ్ళూరు పోలీసులు కూడా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఏదైతే మావోయిస్టుల పేరుకు వచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో ఈ యొక్క లేఖలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం పోలీసులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మావోయిస్టుల పేరుతో మంత్రులకు లేఖ రావడం కూడా ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే మాత్రం నడుస్తా ఉంది. రచన. రైట్, థాంక్యూ పవన్.